లక్నవరం లోతట్టు గ్రామాలకు సాగునీరు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజద్ పాషా, పూరిక వెంకటరమణ, మర్రా స్వామి, కొత్తకొండ సాంబయ్యలు పాల్గొని మాట్లాడుతూ ములుగు జిల్లాలోని లోతట్టు గ్రామాల్లో సుమారు 1500 ఎకరాలు యాసంగి సాగు చేస్తున్నారని, లక్నవరం లోతట్టు ప్రాంతంలో ఆయా గ్రామాల రైతులకు తక్షణమే సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వార్చేడు మండలంలోని మండికుంట వద్ద సాగునీటి ప్రాజెక్టు నిర్మిస్తే సుమారు 10,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఒక్కొక్క మాట మాట్లాడడం అంటే, అధ్యక్ష ఇది నిజమేనా, మనం ఇద్దరేమా, మరి ఈయన ఇచ్చిన ఏ రైతుకు మనం ఇక్కడ నువ్వు గిట్టుబాటు ధర కలిపినావు, ఏ రైతాంగాన్ని నువ్వు బాగుపెట్టినావు, నువ్వు ఎందుకు ఓడిపోయావు? నిన్ను ఇక్కడ ఉండబడిన ప్రజలు ఏం చేస్తారంటే, మీకు సరి అయిన సున్న పెట్టడానికి, సరి అయిన విధానం చూపించడానికి ఇక్కడ ప్రజలు తెలుసుకొని ఎవరికి ఓటైనా వాళ్ళకి వేస్తారు. రామన్న ఇప్పటికి నీకు రాజ్యం రాలే, నిన్నెట్లా గద్దె దించులో రేపు మన ముఖ్యమంత్రి రేవంత్ అదే విధంగా దించుతారు. ప్రజలు తప్పది. మీరు పాలక వర్గంలో ఉండి ప్రజాసేవ ప్రజాస్వామ్యంలో మాట్లాడి ప్రజలు కాపాడే విధానాలు కాకుండా ఉంటే మీరు గెలుస్తారు, మీరు ఉంటారు ప్రజలలో. వాళ్ళే అన్ని మీరు మీరైతే మీరు పోతారు. రేపు నరేంద్ర మోడీ పోతాడు, నువ్వు కేసీఆర్ పోయినాక ఎవడైనా పోతాడు. ప్రజలు ప్రజాస్వామ్యం తిప్పికొడుతుంది అనే మనం ఇదేదిగా ప్రతి కాడ ప్రతి మాటలల్లా మా మల్లెపల్లి మామూలు కాదు, పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారు, మాట్లాడే కష్టం. మనం పోతాం రేపు వాళ్ళు కమిషనర్ మన దగ్గర వద్దు, ఇది కుదరదు పక్కన నెట్టి పక్కన పెడతారు. ఎందుకంటే వాళ్ళే దోచుకోవడానికి వాళ్ళ దగ్గర ఉంటున్నారు. ఎందుకు దోచుకోవాలి? గ్రామంలో మరి నీళ్ళు వస్తలేవు, మరి వాళ్ళ చెరువు వెళ్ళిపోయింది, ఏం లేదు, చప్పుడు తింటాను ఉంటాను, ఓట్లు రాగానే సీట్లకు ఎక్కుతాను, బూట్లు విప్పారు తెంగుతారు. అది తెలుసుకోవాలి మనం. కామ్రేడ్, ఈ సభ ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, మనం నీళ్లు నిధులు మనం పండించిన పంటకు రైతు గిట్టుబాటు ధర ఈ ప్రపంచం కల్పించేంత వరదాకా మనం వదిలిపెట్టేది లేదు, మనం వెనకడికి పెట్టేది లేదు. ముందుగా మనం పోరాటం సాగిద్దామని నా ఒక ఉద్దేశం. అందుకే ఈ సభలో మాట్లాడించినందుకు ఈ మాటలకు ఈ పెద్దలకు అందరికి ధన్యవాదాలు చేస్తూ నిధులు ఉన్నాయి, మన మన జిల్లాలనే పోతున్నాయి. కనీసానికి మన రాష్ట్రంలో చుట్టూ మనకు నదులు ఉన్నాయి, మరి ఎందుకు మనకి నీళ్ళ కరువు వచ్చింది? ఇది గమనించాలి ఫస్ట్ మనం. ఇప్పుడు మా మల్లంపల్లి ఉన్నది, పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ. మా చెరువు పేరు చెప్తే ఢిల్లీకి పేరు పోయింది. ఢిల్లీకి పేరు పోయిన చెరువు మన మల్లంపల్లి అంటే మామూలు కాదు. ఆ చెరువులకు ఎస్ఆర్ఎస్సి కాలువ ఇడితే చెరువు నీళ్ళు ఎస్ఆర్ఎస్సి కాలువ పోతే కానీ అడవిలకు రావు. ఎందుకు రావయ్యా ఈ నీళ్ళు ఇబ్బంది పెట్టిలా ఈ పాయింట్ అని అడిగితే వీళ్ళు కమ్యూనిస్టులు, వీళ్ళకి తెలియదని అక్కడ ఉండిన పాలక వర్గం కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ టీడీపీ వర్గాలు ఉండేది, బీజేపీ వర్గం ఉండేది. అక్కడ ఆ వర్గాలనే వీళ్ళ కమ్యూనిస్టు అని ఎక్కువ మాట్లాడతారు. మనకు సహజమైన కానీ పెడదామని జనాలు పెడితే